ఒక ఉప్పు వ్యాపారి తను ఉప్పుని అమ్ముకోవడానికి తన గాడిద మీద రోజు మూటలు కట్టి అటు పట్టణానికి తీసుకెళ్ళి అమ్మేస్తూ ఉండేవాడు. చక్కగా ఆ గాడిద ప్రతిరోజు కూడా అతని చెప్పిన మాట విని ఆ మూటలు మోస్తూ మధ్యలో ఒక చిన్న నదిని దాటి వెళ్ళాల్సి వచ్చేది. రోజు కూడా ఆ మూటలు ఎంత బరువైనవి అయినా సరే మోసుకుంటూ వెళ్ళేది. కానీ ఒకరోజు దానికి ఇబ్బందిగా ఫీల్ అయింది. తనకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం ఇదే మూటల్ని నీళ్ళల్లో ముంచేస్తే నాకు బరువు తగ్గుతుంది కదా అని అనుకుంది. కానీ ఆ ఐడియానే తన కొంప ముంచింది. ఇది గమనించిన వ్యాపారి ఆ మూటలలో దూదిని కట్టి పంపించాడు. ఇది తెలియక గాడిద నీళ్ళల్లో మునిగింది. ఇక మునగటం వెంటనే బాగా బరువెక్కిపోయింది. ఇది తెలిసినటువంటి రైతు సంతోషపడ్డాడు. అప్పటి నుంచి గాడిద రైతు చెప్పిన పని చేసుకుంటూ హాయిగా తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళింది. చూసారా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.